ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు. అండ్ ఏదైతే నేను ఏ వ్యక్తులనైతే నాకు అన్యాయం చేస్తున్నారని చెప్పానో వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి జవాన్ అనేవాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, వాళ్ళే కబ్జాలు చేసుకున్నారనేసి అని చెప్పారు. వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం అని చేస్తున్నారు చెప్తున్నారు కదా. సో నేను వాళ్ళ మీద చెప్పినవి ఏంటంటే, ఒకటి మా ఊర్లో సిమెంట్ రోడ్లు పూర్తి చేశారు, రెండొచ్చి త్రాగునీటి చేతబావిని పూర్తి చేశారు, అండ్ 3 చెరువులు ఆక్రమించుకున్నారు, అండ్ 4 ఆడవాళ్ళపై అసభ్యంగా బూతులు తిడుతూ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడులు చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు కనీసం పట్టా భూమిని కూడా ఆలోచించకుండా పందిరిని మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వచ్చి దొబ్బేశారు. సో ఈ 5 నేను ఆరోపించాను. ఈ 5లో ఏది ఒక్క అబద్ధమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నేను అబద్ధ ప్రచారం చేస్తున్నా అంటున్నారు కదా. ఈ 5లో ఒక్కటి అబద్ధమైనా సరే ఖచ్చితంగా నా మీద నేనే చెప్తున్నాను, నా మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, వీటికి కావాల్సిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరైతే న్యూస్ ఛానల్స్ వాళ్ళు జవాను ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, తన అధికారాన్ని తన పొజిషన్ని యూజ్ చేసుకుని అని రాస్తున్నారో వాళ్ళు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు నా నెంబర్ని ఆల్రెడీ ఇచ్చాను, ఆ నెంబర్కి ఆయన మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఈ 5టికి కావాల్సిన సాక్ష్యాలన్నింటినీ నేను ప్రతి ఛానల్ వాళ్ళకి నేనే స్వయంగా సమర్పిస్తాను. ఒకవేళ ఈ 5లో ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద చర్యలు తీసుకోమని నేనే పర్సనల్గా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, వాళ్ళు కబ్జాలు చేయలేదు, మేమే కబ్జాలు చేశామని ఆరోపిస్తున్నారు మమ్మల్ని. ఓకే, మేమే కబ్జాలు చేస్తున్నాం అంటున్నారు కదా, మరి సర్వే చేయడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు వాళ్ళు? సరే, మీడియా వాళ్ళనైనా సరే నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు మా మీద ఆరోపిస్తున్నారు, మేము వాళ్ళ మీద ఆరోపిస్తున్నాం. ఊర్లో 2 వర్గాలుగా విడిపోయి గొడవలు జరుగుతున్నాయి. సో మా మదనపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు సర్వే చేసి మా ఒక్క భూమే కాదు, మాది మరియు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే మమ్మల్ని మేము ఆక్రమించామంటున్నారో మా 2 వర్గాలకి సర్వే చేయండి. సర్వే చేసి ఎవరు ఆక్రమించుకున్నారనేసి ఖచ్చితంగా బయటపడిపోతుంది. కాబట్టి దయచేసి సర్వే చేయించండి, మాది సర్వే చేయండి, ప్లస్ వాళ్ళు కూడా సర్వే చేయండి. వాళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళవి సర్వే చేయండి. ఈ సర్వే చేస్తే ఎవరు తప్పు చేశారని తెలిసిపోతుంది కదా. అనవసరంగా నేను ఒక జవాను తప్పుడు ప్రచారం చేస్తున్నారనేసి నా మీద నిందలేస్తున్నారు కదా. మరి నేను తప్పుడు ప్రచారం చేస్తుంటే మీరు సర్వే చేయడానికి ఒప్పుకోండి సార్. ఎవరైతే వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని అడుగుతున్నాను మీరు ఒప్పుకోండి. మీరు కన్నా సర్వే చేయడానికి ఒప్పుకుంటే మీరు తప్పు చేస్తున్నారు, నేను చేస్తున్నాను అనేసి తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు నేను మరీ కోరుతున్నాను, మీరు కూడా ఒకటే అధికారులని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. సార్ 2 వర్గాలు కొట్టుకుంటూ అల్లర్లు సృష్టించుకుంటున్నారు, గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దయచేసి సర్వే చేయండి. నేను కూడా సర్వేనే కడుతున్నాను, సర్వే చేసి ఎవరు తప్పుని తేల్చేయండి అనేసి మీడియా మిత్రులు ఖచ్చితంగా అధికారులని డిమాండ్ చేయాలి. అండ్ సర్వే చేయించి ఎవరు తప్పు అనేసి ఖచ్చితంగా తేలాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన 5లో ఏ ఒక్కటి నేను తప్పుడు ప్రచారం ఇస్తున్నాను అంటున్నారు, ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద వెంటనే చర్యలు తీసుకోండి. అండ్ ఎవరికైనా సరే మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే నేను తప్పుడు ప్రచారం చేస్తున్నాను అనేసి మళ్ళీ న్యూస్ కేసారో ఆ మీడియా వాళ్ళు దయచేసి నన్ను కన్సల్ట్ అయితే నేను ఆ 5టికి సంబంధించిన సాక్ష్యాలను నేను మీకు సమర్పిస్తాను. అండ్ అలాగే కొంతమంది ఛానల్ వారు నా సమస్య తీరిపోయిందనేసి మరియు నారా లోకేష్ గారు కూడా మా తండ్రితో మాట్లాడారనేసి అని రాస్తున్నారు. అయితే ఇవన్నీ దయచేసి అబద్ధం అండి. నా సమస్యని తీర్చమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ అయితే ఇచ్చారంట, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారంట. ఎమ్మెల్యే గారు అయితే నాతోనే మాట్లాడారు, మా నాన్నతో కూడా మాట్లాడారు. ఆదివారం రోజే స్పెషల్ డ్యూటీ అయినా పర్లేదు సర్వే చేయించి అది సెటిల్ చేయండి అనేసి అయితే చెప్పారు. అయితే సర్వే అయితే చేయలేదు. అండ్ ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు అన్నమాట మా నాన్న వాళ్ళు అండ్ మా గ్రామస్తులు కొందరు. అండ్ వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా నా 4 కుటుంబాలు కూడా వచ్చాయి. అండ్ ఇద్దరు కూడా ఆరోపిస్తున్నది ఒకటే, వాళ్ళు మేము ఆక్రమించామంటున్నారు, మేము వాళ్ళు అంటున్నారు. కాబట్టి దయచేసి సర్వే చేసి ఎవరు తప్పు అనేసి తేల్చండి. అండ్ మా మదనపల్లి నియోజకవర్గం యొక్క మా షాజహాన్ బాషా గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, సార్ దయచేసి మీ నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో ఇంత ప్రాబ్లం ఉంది కదా, దయచేసి మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని సర్వే చేయించి 2 వర్గాల భూములని సర్వే చేయించండి. సర్వే చేసి ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళని పూర్తిగా ఖండించి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అంతేగాని దయచేసి మీడియా మిత్రులు కూడా వాళ్ళు న్యూస్కి ఇచ్చారు కదా అనేసి ఏది పడితే అది ప్రచారం చేసి తప్పుడు ప్రచారాన్ని మాత్రం బయటకు తీసుకురాకండి. దయచేసి ఇది నా రిక్వెస్ట్. భారతదేశం కోసం సైన్యం ప్రాణాలను సైతం వదిలేస్తుంటే ఇక్కడ మాత్రం ఏపీలో భారత బార్డర్లో పనిచేస్తున్నటువంటి సైనికులకు సంబంధించినటువంటి భూములు కబ్జాకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో
ఏదైతే బార్డర్లో పనిచేస్తున్నటువంటి మోహన్ ఇప్పటికే తన భూమి కబ్జాకు గురవుతుంది, కాపాడాలంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం జరిగింది. అసలు ఆ భూమికి సంబంధించి మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు వారు పెద్ద ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు మీది ఏ ఊరు, ఏంటి పెద్ద ఆయన, అసలు ఏంది సమస్య? మాది చిట్టివారిపల్లి గ్రామము, మానివారిపల్లి పంచాయత, అరికల పోస్టు, రామసముద్రం మండలం, అన్నమయ్య జిల్లా. అందులో మాకు అరికలి రెవెన్యూ గ్రామంపైకి ఇన్నూరు బార్ 3వ లీటర్లో 57 సెంట్లు మాకు మా తాతల ముత్తాతనింటి కూడా వారసత్వంగా వస్తున్నది. 57 సెంట్లు భూమి. అందులో ఆ 57 సెంట్లలో 2001లో గవర్నమెంటు సబ్సిడీ పట్టు పురుగుల షెడ్డు ఇచ్చినది మాకు. గవర్నమెంటు పట్టు పురుగుల సబ్సిడీ షెడ్డు కూడా మంజూరు చేసినది 2001లో. షెడ్డు కూడా కట్టుకున్నాం. అదే 2005లో గవర్నమెంట్ ఇండ్లు తెచ్చుకోవాలనే కొంతమంది రప్పుగా ఒక మ్యాప్ కూడా రెడీ చేసినారు. అప్పుడు కొంతమంది ఆక్రమదారులు వాళ్ళ దగ్గర వాళ్ళు కట్టుకున్నారు ఇండ్లు. మాకు పట్టు పురుగుల షెడ్డు చుట్టూ 15 అడుగులు జాగాని నీడకి జాగాని వదులుకున్నాం. ఆ జాగాలో జాగా 15 అడుగుల జాగా నీడకు వదులుకోండే జాగా పోను పరమట వైపున రోడ్డు కూడా వదిలినాం. మేము ఆ పట్టు పురుగులు గడ్డి కూడా తోలుకునేదానికి బయట. ఆ రోడ్డుని ఒక 16 మీటర్లు గవర్నమెంట్ సీసీ రోడ్డు కూడా వేసినారు. కొంతమంది ఆక్రమదారులు ఆ సీసీ రోడ్డుని మా సొంత రోడ్డు అంటూ, మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాం, ఇది మా సొంత రోడ్డు అంటూ మొంటితో కప్పెట్టేసి మేము పట్టు పురుగులు నీడకి నిలుపుకొని జాగాలో రోడ్డు వేయాలనే దురుద్దేశంతో మా పైన తప్పుడు కేసులు పెట్టి ఒక ఎగవూరి వెంకటస్వామిని అయినా పడిపోయి కాలిరిపోయి ఉంటే మేము కొట్టి కాలిరి చేసినామని నిష్కారణంగా మా పైన తప్పుడు కేసులు పెట్టి 326 కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి కోర్టుకు కూడా ఇచ్చినారు. సో వారు తండ్రి ఉన్నారు, వారి తండ్రిని అడిగి తెలిసిన అసలు చెప్పండి, సమస్య ఏంటి? అసలు సమస్య ఏంటి? ఈ భూ సమస్య చాలా రోజుల నుంచి ఉండదన్న. మాకు ఒక 10 నెలల నుండిగా ఒక దారి సమస్య ఉండదు. ఆ దారి సమస్య గురించి ఎంతో మందికి మేము అర్జీలు ఇచ్చాము. దాని కలెక్టర్ గారు స్పందించారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మా కోర్టు ఉత్తర్వు ప్రకారం వస్తే ప్రమాణకం చేయమంటారు వాళ్ళు. మాకు డాక్యుమెంట్ ఉండుకొని కూడా మాకు ప్రమాణకం చేయమంటారు. మేము మాదేను అని చెప్పని మేము చేస్తాము అని ఒప్పుకున్నాం కలెక్టర్ గారు. కానీ మా మీద పెట్టిండే క్రిమినల్ కేసు దానికి కొట్టినాము అని చెప్పి ప్రమాణకం చేయమంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తేనే మా భూమి మేము మాదేను 57 సెంట్లు మాకు ఉండాది, మేము ఎక్కడ యాడవైనా మేము ప్రమాణకం చేస్తాను. కానీ మా నాన్నని మమ్మల్ని కొట్టినాము, కనీసం కట్టితా కాదు కదా, చేత్తో తాకినాము అని చెప్పి కూడా చేయలు వాళ్ళు, ఎవరు ఆపోజిట్ వాళ్ళు. అది చేసి నా 57 సెంట్ల భూమి నాకు ఉండాది అని చెప్పి నేను చేస్తాను. నా 57 సెంట్లు ఎక్కడన్నా కానీ ఆడ ఇండ్లే కాదు, మామూలు ల్యాండ్ భూమి కూడా ఉంది, సాగు భూమి కూడా ఉండదు. దాంట్లో అయినా కూడా ఈ కలెక్టర్ గారు స్పందించి నాకు తీసివ్వాల్సిందిగా కోరుచున్నాము. నేను ఒప్పుకున్నది ఏమిటి? నా 57 సెంట్ల భూమి ఉంది, నా 57 సెంట్ల భూమిలో నా పందిలు వేసుకున్నాను, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు పందిలు మాది అని చెప్తున్నారు వాళ్ళు, ఆ జాగా అంతా మాది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి? ఆధార్ విషయమే కదా గలాట వచ్చిండేది. ఆ విషయంలో మేము వాళ్ళను కొట్టినాము, కనీసం అన్న తాకినాము అని చెప్పి వాళ్ళు చేయాలి. మేము కాలిరిపింది వాళ్ళు చేయాలి. మా 57 సెంట్ల భూమి మాకు తీసేయాలి. కలెక్టర్ గారిని ఇప్పుడు మళ్ళీ మేము సంప్రదిస్తాము. ఈ విధంగా ఒప్పుకుంటేనే సార్ మాకు 57 సెంట్లు మాకు తీసిస్తేనే మేము ప్రమాణకం చేస్తాము. ఏదో ఒకటి ఒక పందిల జాగా మాది చేస్తాము. మిగతా జాగా ఎక్కడ ఉందంటే కోర్టుకు పొమ్మంటున్నారు సార్. దీనికి ఇది కోర్టు ఆర్డర్ ఉండదు మాకు. కొలిచిమ్మని చెప్పి హైకోర్టు ఆర్డర్ అయి ఉండదు. 57 సెంట్లు కొలిచిమ్మని చెప్పి రికార్డు లేని వాళ్ళు చెబుతూ నాకు ప్రమాణకం చెయ్యి, ఒకదానికే ప్రమాణకం చేయమంటారే. అంటే మీరు చేసిన దౌర్జన్యాలకు మీరు ప్రమాణకం చేయరా? మేము కొట్టేసినాము మీరు పెట్టారు కదా, చేయరా? అంటే ప్రమాణం చేయమని ఎవరు? మిమ్మల్ని ప్రమాణం చేయమని ఎవరు? ఆఫీసులో వాళ్ళు చెప్తారు. కలెక్టర్ గారికే చెప్తున్నారు వాళ్ళు. ఆపోజిట్ వాళ్ళు వచ్చి ప్రమాణకం చేయమని చెప్పి కలెక్టర్ గారికే చెప్తారు. ఏమయ్యా చేస్తావా అని. వాళ్ళు చేస్తే నేను చేస్తాను అని చెప్పిన కలెక్టర్కి. నా మీద ఒక క్రిమినల్ కేసు ఉన్నది. ఆ క్రిమినల్ కేసు నేను కొట్టినాను అని చెప్పి వాళ్ళు చేయమనండి. నేను కొట్టిన దాని వల్లనే వాళ్ళు కాలు ఇరిపోయినది చేయమనండి. నా 57 సెంట్లు భూమి ఉండాది, నేను చేస్తాను. ఆ 57 సెంట్లో పందిలు కూడా ఉండాది అని చెప్పి నేను చేస్తాను, మేము చేస్తాము అని చెప్పినాము. వాళ్ళు
మేము కొట్టిన దానివల్లే కాలు ఇరిపినది వాళ్ళు చేయాలి. అది ఖచ్చితంగా చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీ అబ్బాయి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు కదా, అది వైరల్ అయ్యి లోకేష్ కూడా ఫోన్ చేశాడు మీ అబ్బాయికి. సో స్పందించారు. తర్వాత ప్రమాణం ఏంటి అసలు? ప్రమాణం ఏంటి అసలు? ఏదో చూడండి, మా రికార్డు ప్రకారము మా భూమి కొలిచి మన హైకోర్టులో ఉత్తర ప్రకారంగా ఉంటే వీళ్ళు మాట్లాడితే ప్రమాణకము అంటారు. ఏ అనుభోగము ఇదేమన్నా డీకేట్ అయినా అసైన్మెంట్ సెటిల్మెంట్ ల్యాండ్ ఇది. మా ల్యాండ్ మాకు కొలిపించమంటే సెటిల్మెంట్ ఇప్పుడు ప్రమాణకం చేయండి చేస్తాం మేము. 57 సీట్లు భూమి ఉండదు. నేను మాట తప్పాను. 57 సీట్లు పక్కాగా ఉండదు. నువ్వు గుళ్ళేకి వచ్చినా నేను చేస్తాను. నేను నిన్ను కొట్టినట్లుగా నువ్వు చెయ్యి. నేను నిన్ను ఆ దారి విషయంలోనే కదా గలాట వచ్చింది. అది ఎందుకు కూడా వచ్చింది? ఈ దారి వాళ్ళు ఉండే దారి మూసేశారు కదా, వాళ్ళు మూసేసి నా పందిలు పడగొట్టేసినారు కదా. ఆ పందిలు పడగొట్టేసిన దానివల్ల ఇది కాదు దారి నేను ఎదిరించిన. నేను ముందు వదిలినాను కదా, దాన్ని మీరు కబ్జా చేసేశారు కదా. అది దారి అంటే వీళ్ళు పోలీసు వాళ్ళతో రెవెన్యూ వాళ్ళతో కబ్జా చేసి కుమ్మక్కయ్యి మా పైన తప్పుడు కేసు పెట్టారు కదా. ఇప్పుడు నేను భూమి 57 సెంట్లు ఉండాది, ఆ 57 సెంట్లలో నా జాగా ఈ పందిలు ఉండాది అని చెప్పి నేను చేసేదానికి సిద్ధంగా ఉండా. కానీ వాళ్ళు కూడా చేయాలి. ఏం చేయాలా? మేము కొట్టిన దానివల్ల మా కుటుంబం కొట్టిన దానివల్ల కాలు ఇరిగిపోయింది, తల తగిలింది అని చెప్పి వాళ్ళు చేస్తేనే మేము కూడా దీనికి ఒప్పుకుంటామని కూడా ఇంత మీడియంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు నారా లోకేష్ వీళ్ళంతా హామీ ఇచ్చారు కదా. హామీ ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రమ్మని చెప్పారు. ఈరోజు భూమి కొలిచిమని చెప్పినారు. సెటిల్మెంట్ ల్యాండ్ సంబంధం లేదు సార్ చెప్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారు? మాకు సెటిల్మెంట్ ల్యాండ్ మేము వచ్చేది కోర్టు ఆర్డర్ కోర్టు పోండా అని చెప్తున్నారు. ఆ కోర్టులో హైకోర్టే మాకు ఉత్తర్వులు ఇచ్చింది కదా, ఏం సర్వే చేసి 57 సెంట్లు ఏంటి అని చెప్పని మళ్ళీ బొమ్మంటున్నారు సార్ కోర్టుకి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, షాజహాన్ ఫోన్ చేశారు మీకు, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు ఫోన్ చేశారు, ఇక్కడికి రమ్మన్నారు. మీరు కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ గారు కలిశారు కదా. కలెక్టర్ గారు ఏం చెప్పారు మీకు అసలు? కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వీళ్ళు చెప్పారు ఆ పందిల జాగా మాదేను ప్రమాణకం చేయండి అని చెప్పి ప్రమాణకం చేయమని చెప్పారు. ఆ పందిల జాగా ఒకటే కాదు, 57 సెంట్లు భూమి ఉండదు నేను చేస్తా. నాకు 57 సెంట్లు భూమి తేల్చల్లా ఈ రెవెన్యూ వాళ్ళు నా కోర్టు ఆర్డర్ ప్రకారం అది తేల్చల్లా. అప్పుడు నేను ప్రమాణకం చేస్తాను. మళ్ళీ తిరిగి ఈ దారి విషయంలోనే గలాట జరిగింది కదా, మేము కొట్టిన దానికే వాళ్ళ కాలు ఇరిగిపోయింది, చీరిపోయింది వాళ్ళు కూడా చేయాలి, ప్రమాణకం చేయాలి. ఈ ప్రమాణకం ఏంది? నా డాక్యుమెంట్ ప్రకారం నా భూమి కొలిచిమంటే వీళ్ళు ప్రమాణకం చేయండి. ప్రమాణకం చేస్తే 57 సెంట్లు నాకు ఇస్తారా ఇప్పుడు భూమి? నా 57 సెంట్లు పక్కాగా నా సెటిల్మెంట్ ల్యాండ్ నాకు ఉండాది, నేను చేస్తా. మీరు 57 సెంట్లు వదలాలి కదా. కోర్టు ఉత్తర ప్రకారంగా నాకు 57 సెంట్లు కొలిచిమని ఇచ్చినది కదా, దాన్ని వదలాలి కదా. ఏం ప్రమాణకం మీరు చేయండి. ప్రమాణకం అయితే వాళ్ళు మాత్రం ప్రమాణకం చేయకూడదు, మేమే ప్రమాణకం చేయాలా? వాళ్ళకి బిడ్డ పాప ఎవరు లేదు. ఆ వైట్ రెడ్ డబ్బు సీరెడ్ డబ్బుకి పెండ్లాం లేదు, బిడ్డలు లేదు, ఎవరు లేదు. ప్రమాణకం వీళ్ళు బిడ్డలు ఉండే వాళ్ళు ఎవరైనా చేయని. నేను కొట్టినట్లుగానే వీడు వెంకటస్వామి కుమారుడైన శ్రీనివాసులు మాట్లాడుతున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడు? మేము కొట్టేసినామని కేసు పెట్టారు కదా మా మీద. ఆ కేసు విషయంలో నువ్వు చేయి. ఏమి మేము కొట్టిన దానివల్లే నీకు కాలు ఇరిపిండి, అది ప్రమాణకం చేయి. నేను కూడా 50 సెంట్లు ఉండాది, నాకు పక్కా 57 సెంట్లు ఉండాది. నాకు మా పుత్రాజితం నుంచి వస్తున్న భూమి ఇది సెటిల్మెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్లోనే మేము పందిలు వేసుకున్నాము అని చెప్పి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పిన ప్రకారము మీరు ప్రమాణకం చేస్తారన్న. నేను చేస్తాను సార్, నేను చేస్తాను. కానీ నా కండిషన్ కూడా వాళ్ళు ఒప్పుకోవాలా. ఏమి నా మీద తప్పుడు కేసు పెట్టారు కదా వాళ్ళు, అది కూడా మేము కొట్టిన దానివల్లే మాకు దెబ్బలు తగిలినాయని చెప్పి వాళ్ళు చేయాలి సార్. నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను. అది వాళ్ళు స్పందించలేదు నాకు. అంటే కత్తితో కూడా దాడి చేశారని దాన్ని పట్టించుకోరన్నా. అది ఎప్పుడో జరిగిందంటే వాళ్ళ మీద ఏ కేసులు పెట్టినా కూడా వాళ్ళు పట్టించుకోరు. మేమేదన్నా సింపుల్గా మా మీద ఏ ప్రూఫ్ లేదు, మేము కొట్టినట్లుగా లేదు, వాళ్ళే కొట్టినట్లుగా వీడియోలు ఉన్నాయి. కానీ అనవసరంగా మా మీద కేసు పెట్టేసి మేము దానికి చేయమంటున్నాం కదా. మీరు భూమికి ఏ విధంగా ప్రమాణకం చేయమంటా ఉన్నారో పందిలకి దీనికి దానికి నువ్వు చెయ్యి. నా 57 సెంట్లు ఉన్నది నేను చేస్తాను. నేను చేయలేదు నేను కొట్టినట్లుగా నువ్వు చేయి ప్రమాణకము. పరిష్కారం కాలేదు. మీరు ప్రమాణకం నా భూమి గురించి నేను ఇంటికొస్తే ప్రమాణకం చేయి అంటారు. వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు వచ్చి కలెక్టర్ అదురుగా చెప్తున్నారు ప్రమాణకం చేయండి. నేను ఒప్పుకున్నాను, పిలిపించాను, ఇద్దరిని పిలిపించినారు. వాళ్ళు చెప్పింది ప్రమాణకం మేము చేయమంటున్నారు. కానీ మేము చెప్పింది వాళ్ళు ఎందుకు చేయరు? మేము నిజంగా కొట్టి ఉంటారు, దాన్ని మాత్రం కోర్టు బోండా అంటారు, దీన్ని మాత్రం ప్రమాణకం చేయండి అంటారు. దానికి ఎందుకు సబబు? కలెక్టర్ గారు స్పందించి చేయమంటే ఇద్దరు చేయాల. ఏమని? భూమి 57 సెంట్లు లేదు వాళ్ళకి, వాళ్ళు చేయాల. 57 సెంట్లు ఉండాలి, మేము చేస్తాము. మేము కొట్టిన దానివల్లే వాళ్ళకి కాళ్ళు ఇరిగిపోయినాయి, చీలు ఇరిగిపోయినాయి, వాళ్ళు చేయాల. మేము కొట్లాదు అని మేము చేస్తాం.
అప్పుడే మాకు సరైన న్యాయం జరుగుతుంది. మా అబ్బాయి పెట్టిన దానికి కూడా ఒక న్యాయం జరుగుతుంది. మా అబ్బాయి పెట్టిన దాని వల్ల తప్పేముంది? మా భూమి కబ్జా చేసేశారు, మా భూమి కబ్జా చేసేశారు కదా వీళ్ళు. ఇప్పుడు ఇదేమన్నా డీకేటనా ఇంకేమన్నా సెటిల్మెంట్ ల్యాండ్లే కదా. మిమ్మల్ని ఏమడుతున్నారు, మాకు న్యాయం చేయండి, మా కోర్టులు ఉత్తర్వులు ఉన్నాయి, మాకు కొలిచివ్వండి అని మా అబ్బాయి పెట్టాడు కదా. ఏం తప్పుగా ఏం పెట్టలేదే. మీ వేరే వాళ్ళు భూమి ఎవరిది మాకు తీసిమ్మండిలా. మా పిత్రాజితం ఆస్తి 57 సెంట్లు 263లో అరికెలపైకి 6 ఎకరాల 34 సెంట్ల పైకి 57 సెంట్లు మాకు ఉండదు, మా భూమి మాకు కొలిచేయండి అని చెప్పాడు మా అబ్బాయి. మా కుటుంబానికి న్యాయం చేయండి అన్నాడు. దాంట్లో తప్పే ఉండదు. మా అబ్బాయి ఏదో తప్పుగా పెట్టేసినారు అని చెప్పి అందరూ మమ్మల్ని అడిగితే మేమేం సమాధానం ఏం తప్పు ఉండదు మాకు. మాకేం న్యాయం జరుగుతుంది ఇక్కడ. డాక్యుమెంట్ ప్రకారము ఒక చెత్త కాగితం లేదు మునిరత్నమ్మకి. మా భూమిలో ఆ భూమిలో మునిరత్నమ్మకి ఒక చెత్త కాగితం లేదు. కనీసం అధికారులు ఏమ్మా నీకు ఏమమ్మా నీకు ఎక్కడ డాక్యుమెంట్ ఎత్తుకరా, ఏందమ్మా ప్రమాణికం ఏంది, నీ డాక్యుమెంట్ ఎత్తుకరా, నీ డాక్యుమెంట్ ప్రకారం నేను కొలిచిస్తాము, నువ్వు కోర్టుకు పో అని చెప్పి చెప్పచ్చు కదా. నా అనుభవం ఉంటే సెటిల్మెంట్ ల్యాండ్ అనుభోగాలు కుదురుతాయా? మా నాన్న తిక్కలు బట్టి మేము చిన్నోళ్ళప్పుడు ఊడు బయట ఇడిచిపోయినాడు, అప్పుడు కబ్జా చేశారు. ఈరోజు నా భూమి కొలిచేవాళ్ళ నేను హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చాను. ఆ ఉత్తర్వుల ప్రకారం నా భూమి కొలిచేవాళ్ళు కదా వీళ్ళు ప్రమాణకం చేయంటే వీళ్ళ మాటలు నేను వినాలా? చేయండి, అలాగనే నేను ఒప్పుకున్నాను కదా. కలెక్టర్ ఫైనల్గా ఏం చెప్పాడండి మీకు? కలెక్టరు ఆ పందిల విషయంలో నువ్వు ప్రమాణకం చేస్తావా అన్నాడు. చేస్తాను సార్. ఆ గలాటా విషయంలో కూడా గలాటా ఏదానికి వచ్చింది? ఈ దారి విషయానికే కదా, మీరు రోడ్లు పూడ్చిన దానికే కదా వచ్చింది. అంటే ప్రమాణం చేయమని ఎందుకన్నాడు కలెక్టర్? వీళ్ళు చెప్తున్నారు కదా ఆపోజిట్ వాళ్ళు, ప్రమాణకం చేయండి అని చెప్పి. స్థలం మీది అని ప్రమాణం చేయమని, ఆ స్థలం మీది అని చెప్పి ఆ పందిల జాగా స్థలం ఉండదు. నేను చేస్తాను, 57 సెంట్లు ఉండదు, పందిలి నాదేను, నేను చేస్తాను. నేను చేసేటప్పుడు వాళ్ళు కూడా చేయాలి కదా. మేము ఆ దారి విషయం గలాటా జరిగింది కదా, మేము కొట్టామా వాళ్ళని. వాళ్ళు 57 సెంట్లు లేదు 26 సెంట్లే నుంచి వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు కలెక్టర్ సార్కే చెప్తున్నారు 26 సెంట్లే వాళ్ళకు ఉండేది, వాళ్ళకి లేదు అని చెప్పి. ఆ 26 సెంట్లే వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు ప్రమాణకం చేయాలంటే ఇద్దరు చేయాలి కదా. వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు చేయాలా, మేము చేయాలా. ఏమని చేయాలా? మాకు 57 సెంట్లు ఉండాది మా పిత్రాజితంతో అని మేము చేయాలా. వాళ్ళు లేదు అని వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేయాలా. ఇంకొకటి ఈ విషయం మీద ఏమన్నాడు కలెక్టర్? ఏది ప్రమాణకం చేయాలన్నారు. ఓకే, బాగానే ఉంది సార్, మేము ప్రమాణం చేస్తాము, వాళ్ళు కూడా ప్రమాణం చేయమని అంటే దానికి ఏమన్నాడు కలెక్టర్? ప్రమాణకం చేస్తావా అన్నాడు. నువ్వు నేను చేస్తాను సార్, వాళ్ళు చేయాలి అన్నాడు. వాళ్ళకి అది మాకు సంబంధం లేదు అంటారు సార్. అది కోర్టు ఉండదు కదా. కోర్టు మాకు ఉత్తర్వులు ఇచ్చింది సార్, హైకోర్టు అన్నాకడ సార్ ఏం చెప్తున్నాడు, మళ్ళీ కోర్టుకు బాగుంటున్నాడు. అంటే నాకేం అర్థం కాలేదు ఈ విషయం. మళ్ళీ కోర్టు 57 సెంట్లు మాకు ఇమ్మని చెప్పి కోర్టు ఉత్తర్వులే ఇచ్చింది, మాకు కొలమని చెప్పి. సబ్ డివిజన్ అయిన లాదు అని చెప్తారు. సబ్ డివిజన్ అయిన లాదు ఉంటే నా పందిలు దుబ్బిన లేదా? ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు నాకు నా పందిలి గురించి ముండ్రిడ్డోళ్ళు ముండ్ల కంపలు వేసినారు అని పేపర్కి ఇచ్చారు వీళ్ళు, ఎవరు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. ఆగస్టులో 1వ తేదీ. అప్పుడు నేనేం మాట్లాడినాను, నేను ఎక్కడ కానీ ముండ్ల కంపలు వేయలేదు, నేను నా పందిలు వేసుకొని వేసిండేది రోడ్డు అడ్డం ఇచ్చుకోండేది వాళ్ళు నేను చెప్పినాను కదా. ఆ మరుసనాడే అంటే ఆగస్టు 2వ తేదీన అధికారులంతా వచ్చి కొలిసి ఇది మేము దారి ఆక్రమించుకోలేదు అని తేలిపింది కదా. తేలిపింది చెమ్మారు ఒకరు మళ్ళీ వచ్చి నా పందిలు దుబ్బారు నాకు ఇన్ఫర్మేషన్ ఇకన్నా. అప్పుడు మేము అడ్డుకున్నాం. నా అడ్డుకున్న పందిలి దుబ్బేసింది, పురుగులకి నీడగా వేసుకున్న పందిలు దుబ్బేసింది ఎంఆర్ఓ గారు. అప్పుడు నేను ఇదే కలెక్టర్ సార్ గారిని నేను సంప్రదించాను. మేడంకి చెప్పినారు, నువ్వు పందిలు వేసేయి పోయి, నువ్వు సెటిల్మెంట్ లేక పోకూడదు, నువ్వు పోయినావమ్మా, వాళ్ళు నీడగా వేసిండే పందిలు వేసేయని చెప్పినారు. మేడం వచ్చి కూసాలు మాట్లాడడం నాటి మీద పందిలు పూర్తి చేయలేదు, టైం లేదు అని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సస్పెండ్లోనే పడింది. మళ్ళీ సబ్ కలెక్టర్ సార్ ఏం చెప్పారు, ఒకరోజు మా ఊరికి వచ్చి నువ్వు కోర్టులు ఉత్తర్వులు తేవయా, నీ ఉత్తర్వుల ప్రకారం మేము కొలిపిస్తాము అని చెప్పినాడు. అదే మాట ప్రకారం కలెక్టర్ గారి మాట ప్రకారం మేము హైకోర్టులో ఉత్తర్వులు తెచ్చాం, మా 57 సెంట్లు మేము కూలిమని. కోళ్ళను వస్తే ఆపోజిట్ వాళ్ళు గలాడాలకు వస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కోర్టు ఉల్లంఘన కింద కదా. వీళ్ళకి ఏమన్నా ఉంటే కోర్టుకు పనిలే, కోర్టు నుంచి ఉత్తర్వులు తేలేలే. ఆ మాట వీళ్ళు చెప్పచ్చు కదా. ప్రమాణకం నేను చేస్తాను, నాకు భూమి ఉండాది, 57 సెంట్లు పక్కా మా నాయన పిత్రాజితం నుంచి మాకు వచ్చినది, నేను చేస్తాను. వాళ్ళు మాకు లేదు అని వాళ్ళు చేయాలి కదా. నాతోనే ప్రమాణకం చేయించేది సబుబా? స్పందించి కలెక్టర్ గారు సార్ గట కదా, నేను చేస్తాను, 57 సెంట్లు పక్కా నాకుండాది అని నేను చేస్తా, పదే చేస్తాను. వాళ్ళు లేదు అని వాళ్ళు చేయాలి కదా. చేస్తే
ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచన చేయాలి. లేదు వాళ్ళు చేయని. రికార్డులు పరిశీలించలేదా కలెక్టర్? రికార్డులు పరిశీలిస్తే ఇది సెటిల్మెంట్ ల్యాండ్, మాకు సంబంధం లేదు అంటారు సార్ గారు. సెటిల్మెంట్ ల్యాండ్ అంటే సెటిల్మెంట్ ల్యాండ్ అబ్బా, మేము ఇది ఏ దాంట్లో కానీ జోక్యం చేసుకోకూడదు, మీరు కోర్టు నుంచి ఆర్డర్ తేడా అంటారు. బాగుంది, అది మంచి పని, మంచి మాటే, నేనేం దానికి ఒప్పుకుంటాను. అది సెటిల్మెంట్ ల్యాండు, ఒక రెవెన్యూ వాళ్ళు ఎవరు కానీ దాంట్లోకి జోక్యం చేసుకో. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను కదా, నా భూమి కొలిచేయండి అని రెవెన్యూ వాళ్ళకి మీకే వచ్చినాయి కదా నోటీసులు. ఎంఆర్ఓ ఆఫీస్ కోర్టు వచ్చింది, కలెక్టర్ ఆఫీస్కి అందరికీ ఇచ్చినాం కదా మేము. దాని ప్రకారం మా భూమి కొలిచేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి ప్రమాణకం చేయండి అంటే అన్ని. ఆ రోజు పందులు దుబ్బినప్పుడు ఎవరు అడ్డం వచ్చినారు? మేమే. పత్రాలు ఉన్నాయా? ముండ్రత్నంతో ఒక చెత్త కాగితం లేదు. మరి ఎందుకు కలెక్టర్ ప్రమాణం చేయమంటాడు? వాళ్ళు ఆపోజిట్ ఇప్పుడు వచ్చి నాది పందులు అంటారు వాళ్ళు. కలెక్టర్ గారు మళ్ళీ ఈ పత్రాలు ఉండగా ఎందుకు మిమ్మల్ని ప్రమాణం చేయమంటున్నాడు అంటే పత్రాలు వాళ్ళ దగ్గర లేవు కదా, అలాంటప్పుడు న్యాయం జరగాలి కదా. ఎంఆర్ఓ గారు చెప్పిన పత్రాలు వాళ్ళకి ఏం లేవు సార్, వాళ్ళు ఏదో ఒక డాక్యుమెంటేషన్ దానికి చెక్బందులు కదా ట్రాలీ కాలేదు అని చెప్పి అందరూ చెప్పారు. మరి వీళ్ళు ప్రమాణకం చేయి. కలెక్టర్ గారు ఎందుకు ఆ విషయం మళ్ళీ? నువ్వు చేస్తావయ్యా, దీనికి పందులు నాది, నేను చేస్తాను సార్. 57 సెంట్లు ఉన్నది, నేను చేస్తాను సార్. నాకు కొలిచేవాళ్ళు 57 సెంట్లు, పక్కా 57 సెంట్లు ఉన్నది. ఇంకొకటి ఏమంటే ఈ దారి విషయంలోనే కదా గలాట వచ్చిండేది. వాళ్ళు నా మీద తప్పుడు కేసు ఒకటి పెట్టారు కదా, ఆ తప్పుడు కేసు మేము కొట్టిన దానివల్లే వాళ్ళకి కాలు ఇరిగిపోయిండేది. మేము కనీసం కట్టితే కాదు సార్, చేత తాకినామున కూడా చేయలేదు సార్ వాళ్ళు, మేము కొట్టనే లేదు. సో మొత్తానికి కలెక్టర్ కూడా ప్రమాణం చేయమంటాడు మిమ్మల్ని. ప్రమాణకం దీనికి వాళ్ళు చెప్పినట్లే సార్, ప్రమాణకం చేస్తావా అన్నాడు. సారే చెప్పలేదు, ప్రమాణకం సారే చెప్పలేదు. ఇల్లు ఆపోజిట్ వాళ్ళు చెప్పినారు ప్రమాణకం చేస్తావని, మేము ఒప్పుకున్నాం. కానీ ఒకే కండిషన్, 57 సెంట్లు నాకు భూమి కావాలి, తీసిచ్చేగా ఉంటేనే నేను ప్రమాణకం చేస్తాను. అంతేగాని ఒక పందిల దానికే నేను ప్రమాణకం చేసి నా భూమి అంతా ఇంకెక్కడుంది? మళ్ళా ఏం రికార్డు లేని వాళ్ళకి నేను వదిలేతున్నా? ప్రమాణకం చేస్తాను, 57 సెంట్లు తేల్చేయాల. మొత్తం మీద అధికారులు రికార్డు లేని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంతే కదా, మనం మాట్లాడుకోవాల్సింది. రికార్డులు ఏమి వాళ్ళకి ముండ్రత్నంకి ఏముండదు, ఈ ఎలా అని చెప్పకి ఏముండదు, వీళ్ళకి ఏముండదు, వీళ్ళకి పక్కన ఉన్న పి శ్రీరాములకి ఏముండదు, పక్కన ఉన్న వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకే ఈ న్యాయం జరుగుతుంది. కానీ మాకేం ఎక్కడ న్యాయం జరుగుతున్నది? మాకు రికార్డులు ఉండే వాళ్ళకి మాకు ఎక్కడ జరుగుతున్నది న్యాయము? మా అబ్బాయి పెట్టిన దాని వల్ల తప్పేముంది? నేను ఇప్పుడే మళ్ళీ అడుగుతాను. మా అబ్బాయి పెట్టింది మా భూమి కబ్జా చేస్తున్నారు గ్రామస్తులు కొంతమంది, మాకు న్యాయం చేయండి అని చెప్పారు. అంతే, దానివల్ల ఇంకేం లేదు కదా. చేయలేదు నేను చెప్పలేదు కదా, చేయండి న్యాయము చెప్పినాడు. అది ప్రభుత్వానికి అంతా మన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా స్పందించారు. దానికి ఈరోజు సార్ వాళ్ళకి కూడా కాపీ వచ్చిందో ఏమో, సార్ కూడా పిలిపించారు. ఈరోజు ప్రమాణకం ఏంది, ప్రమాణకం చేస్తే అన్నీ చేయాలి కదా అనేది. నేను ప్రమాణకం చేయాలంటే వాళ్ళు చేయాల, మేము చేయాలి, మాతోనే చేపించేది ఏంది ప్రమాణకము? నేను ఒకటే అడుగుతున్నా, చేస్తే ప్రమాణకం అందరూ చేయాలా, వాళ్ళు చేయాలా, మేము చేయాలి. మేము 57 సెంట్లు లేదు అని వాళ్ళు చేయాలా, ఉండదు మేము చేస్తాము. మేము చేసినాక మా భూమి హ్యాండ్ ఓవర్ చేయాలా. మేము కొట్టినాం, ఇదే దారి విషయంలో గలాట జరిగింది కదా, మేము కొట్టినాము అని వాళ్ళు చేయాలా, మేము కొట్టలేదు అని మేము చేస్తాం. చేస్తే అధికారులు అందరికీ ఒకే సమన్వయం చేయాలని నేను కోరుకుంటున్నా. నా భూమి నా హ్యాండ్ ఓవర్ చేయించాలా. సో మొత్తం మీద ఏదైతే బార్డర్లో పనిచేస్తున్నటువంటి మోహన్కు న్యాయం జరగలేదన్నటువంటి వాదనలు వాళ్ళ తండ్రి వినిపిస్తున్నారు. ఏదైతే ఈ భూమి వ్యవహారంలో ఖచ్చితంగా 57 సెంట్లు తనకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేకపోయినా కూడా, వాళ్ళకి పత్రాలు లేకపోయినప్పుడు కూడా ప్రమాణం అనే విషయాన్ని తెరపైకి తెచ్చి ఈ విధంగా చేస్తున్నారు. ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నా. అయితే గతంలో ఏదైతే దాడులు చేశారో ఆ దాడులు చేసిన నేపథ్యంలో కూడా అప్పట్లో తాము దాడులు చేశాం, అదేవిధంగా వారికి 55 సెంట్లు లేదని అవతల వర్గం కూడా ప్రమాణం చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. మరో విషయం ఆయన ఏదో చెప్పబోతున్నారు, ఆ విషయం మరి కలుసుకుందాం. చెప్పండి. అయితే ఇప్పుడు సార్ చెప్పాడో లేదో, ఏమి ఇట్లా ప్రమాణకం చేయండి అని సార్ చెప్పాడో లేదో, అప్పుడే ఒక మీడియాలో ఏమి ఇచ్చారు వాళ్ళంటే, మా ఆర్మీ జవాను తప్పుగా పెట్టారు, వీళ్ళకి ఎవరు భూమి కబ్జా చేయలేదు, ఇదంతా తప్పు ప్రసారం చేస్తున్నాడు, ఇది గ్రామస్తులు ఏం లేవంటే భూమి కబ్జా చేయలేదు అని అప్పుడే మీడియాకి ఇచ్చేశారు వీళ్ళు ఆపోజిట్ పార్టీలు. మీరు చేయలేదా? ఇంత చేసి నేను మళ్ళీ నీకు ప్రమాణం, నేను ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారిని సంప్రదిస్తా. సార్ ఈ విధంగా పెట్టారు సార్, ఒకసారి మీరు ప్రమాణకం మీరు ఇద్దరు చేస్తేనే నేను చేస్తాను, నేను ఒకటేం చేయలేదు కదా. నేను కలెక్టర్ గారు సంధించి కలెక్టర్ గారు ఏం చెప్తారో నేను ఇస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని కలుస్తా. కాబట్టి నాకు దయచేసి నా 57 సెంట్లు నాకు రికార్డు మూలకంగా నాకు కావాలి. ప్రమాణకం ఏంది, ఏం రికార్డు లేని వాళ్ళకి, ఏ రికార్డు లేని వాళ్ళకి భూమి ఇచ్చేసి ప్రమాణకం అన్నీ చేయండి.
సో మొత్తం మీద ఏదైతే భూమి లేని వారికి భూమి ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి రికార్డు లేవు, రికార్డు లేకపోయినా కూడా రికార్డులు ఉన్నట్లు తప్పుడు ఇవి ఆధారాలను సృష్టిస్తున్నారు. తప్పుడు ఆధారాలను సృష్టించి ప్రమాణం చేయాలని ప్రమాణాన్ని తెరపైకి తెచ్చి తమ స్థలాన్ని ఇవ్వకుండా కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రమాణం చేయాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మోహన్ తండ్రి కృష్ణప్ప చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.